హాయ్ ఫ్రెండ్స్, కృపా హోమ్ అండి. నా పేరు భాను. డైలీ రొటీన్ చేసి చాలా రోజులు అయిందనేసి ఈరోజు చేస్తున్నాను. ఈరోజు గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ కూడా. సేమియా అండ్ దొడ్డు రవ్వ ఉంటుంది కదా, ఉప్మా చేస్తున్నాను. చేసిన తర్వాత ఎప్పుడు ఏం చేస్తున్నావు, ఉప్మా చేస్తున్నావా, కూర వండుతున్నావు, అవి వండుతున్నావు, ఇవి వండుతున్నావు అన్నవి కాకుండా వెరైటీగా ఏమైనా మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాను. నేను చాలా వరకు మొక్కలు పెంచుతాను కదా, మీకు తెలిసినవే ఉన్నాయి అన్నీని. ఈ మధ్య సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు కూడా చాలా రకాల మొక్కలు, కడియం, కేశవరం, కడిపిలంక అవన్నీ కూడా చూశాను. కానీ ఎప్పుడు నర్సరీలు తీసి పెట్టడమే అనేసి బాగుండదు అనేసి నేను తీయలేదు. ఇప్పుడు నర్సరీ మేళ స్టార్ట్ అయ్యింది. నర్సరీ మేళకి వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడి నుంచి ట్రైన్లో మొక్కలు తేవడం అంటే చాలా కష్టం. ఎందుకంటే మీకు తెలిసిన విషయమే అది. ట్రైన్లో చాలా కిక్కిరిసిపోయి ఉంటారు. తర్వాత వేడి ఉంటుంది. మనం ఈ రోజు కొనుక్కుని రేపు లేదు, ఎల్లుండి వస్తామేమో తెలియదు. ఏ రోజు వస్తామో ఒకరోజు ముందు వెళ్ళి కొనుక్కోవాలి. మనం ఊరు వెళ్ళాలి అంటే హడావిడి అయిపోతుంది కాబట్టి ఏమి కొనలేము. అందుకనేసి నేను అక్కడ ఏం మొక్కలు కొనలేదు. ఇప్పుడు రేపు ఆదివారం నర్సరీ మేళాకి వెళ్దాం అనుకుంటున్నాను. నర్సరీ మేళాలో ఏమైనా కొన్ని మొక్కలు తీసుకోవాలి. గార్డెన్ కూడా స్టైల్ మార్చేయాలని అనుకుంటున్నాను. కొంచెము మొక్కల కుండీలకి రంగులు అన్నీ నేను ఎక్కువగా వేస్ట్ మెటీరియల్తోనే చేస్తానని మీకు తెలుసు కాబట్టి నేను వేస్ట్ మెటీరియల్తోనే చేస్తాను. ఎవరైనా కుండీలు వాళ్ళు పెంచుకోలేక తీసేసి అలా ఇచ్చేసిన మొక్కలు కొన్ని కూడా ఉన్నాయి. నేను ఎక్కువ కొమ్మలతోనే ప్రాపగేట్ చేసినవి ఉన్నాయి. జీరో బడ్జెట్లో చేస్తాను. మొక్కలు పెంచుకోవడం చాలా ఆరోగ్యానికి, మనసుకి కూడా చాలా ఆనందకరమైన విషయం అండి. మీ అందరికీ తెలిసిందే, కాదని నేను అంటలేదు. కాకపోతే హైదరాబాద్లో చాలామంది మిద్దె తోటలు పెంచుతున్నారు. నాకైతే చాలా వరకు ఖాళీ ఉండదు. షాప్ ఉంది కాబట్టి నేను ఎక్కువ షాప్లోనే ఉంటాను. ఈ మధ్య లైవ్ కూడా చేస్తున్నాను. ఇంతకుముందు నేను పెట్టి 2 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా నేను లైవ్ చేసి ఉంటే ఈ పాటికి నా ఛానల్ ఖచ్చితంగా సక్సెస్ అవునేమో. కానీ నేను లైవ్ చేయక సక్సెస్ అవ్వలేదు. మొన్న పెట్టిన వాళ్ళు కూడా ఒక 2 మంత్స్ 1 మంత్ బ్యాక్ కూడా పెట్టిన వాళ్ళు లైవ్ చేయడం వల్ల మోనిటైజేషన్ అవుతుంది. వాళ్ళకి చాలామంది లైవ్లోకి వచ్చి వాళ్ళతో మాట్లాడడం వల్ల, వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మోనిటైజేషన్ అవుతుంది. అందుకని నేను కూడా లైవ్ చేయాలని అనుకుంటున్నాను. నాకు ఉన్న సబ్స్క్రైబర్లు 32,000 మంది ఉన్నారు. కనీసం రోజుకి అందులో 10 మంది నా లైవ్లోకి వచ్చినా కూడా నాకు టైం సేవ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఎవరైనా సరే నా ఛానల్ చూసేవాళ్ళు, బాగుంది అనుకున్న వాళ్ళు లైవ్లోకి వచ్చి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టుకునే వాళ్ళకి మాత్రం నేను ఒక్కటైతే చెప్తాను. మీరు ఛానల్ పెట్టుకుని ఖచ్చితంగా 1 ఇయర్ లోపులోనే మీరు మోనిటైజేషన్ అయ్యేలాగా ఏమైనా లైవ్ చేస్తారా, లాంగ్ వీడియోలు చేస్తారా, షార్ట్ వీడియోలు, అది మీ ఏ కంటెంట్ అయినా సరే పర్వాలేదు. కానీ సంవత్సరం లోపులోనే మీ ఛానల్ని సక్సెస్ చేసుకోవడానికి చూడండి. 4-5 నెలల్లో సక్సెస్ చేసుకుంటే మీరు చాలా బెటర్ అని నేను అంటాను. ఎందుకంటే 1 ఇయర్ దాటేసింది అనుకోండి, మనకు వచ్చిన టైం అంతా పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం చేసామనుకోండి ఒక వీడియో, ఆ వీడియోకి ఒక 10 అవర్స్ వచ్చింది అనుకోండి, మనం ఇంతకు ముందు చేసినప్పుడు 10 అవర్స్ ఉంటే ఈ 10 అవర్స్ని అందులో మైనస్ చేసేస్తారు. కాబట్టి మనకి ఏమీ యూజ్ ఉండదు. అప్పుడు తొందరగా మనం సక్సెస్ అవ్వలేము. అందుకని 1 ఇయర్ లోపులోనే సక్సెస్ అయితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను చేసిన లడ్డు ఎలా ఉందంటే, కొబ్బరితోటి బాదం పప్పు, కిస్మిస్, ఖర్జూరం వేసి చేశాను లడ్డూని. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మన ఛానల్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంత బాగా మనం ఛానల్ని గ్రోత్ చేసుకుంటామో, ఎంత బాగా మంచి కంటెంట్ ఇవ్వగలుగుతామో, దాన్ని బట్టి మనం కంటెంట్ అంటే రోజు ఎక్కడ ఎతకాలి ఏంటి అని మనం రోజు చేసే పనుల్లోనే మనం కంటెంట్ ఎత్తుక్కోవాలండి. మనం అంటే ఆడవాళ్ళము, ఎక్కడికి బయటికి వెళ్ళం. నేనైతే ఎక్కువ పరిచయాలు లేవు నాకు ఎక్కడ. నేను షాపులోనే ఉంటాను. షాపు, ఇల్లు తప్ప నాకు రెండో ప్రపంచం లేదు. నేను పెద్ద ఎక్కడికి కూడా వెళ్ళను. ఊర్లు కూడా చాలా తక్కువగా వెళ్తాను. అందుకని వేరే ఊర్లు వెళ్ళి వీడియోలు చేసే అవకాశాలు లేవు. బయటికి వెళ్ళి చేసే అవకాశాలు లేవు. అందుకని నేను ఇంట్లో వండుకునేవి ప్లస్ నా మొక్కల విషయంలో, తర్వాత నేను టైలరింగ్ చేస్తాను కాబట్టి ఆ టైలరింగ్ వీడియోలు ఏవో కొన్ని, అన్నీ కలిపి పెడుతున్నావు అంటారు కొంతమంది.
కానీ అన్నీ కలిపండి మనం ఒక్కదాని మీదే కంటెంట్‌గా చేయాలంటే కష్టం. వేరే వాళ్ళ మాటలతోటి వీడియో చేయడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటది. కాకపోతే ఆ ఛానల్లే బాగా సక్సెస్ అవుతున్నాయి. ఎక్కువగా జోక్ ఛానల్‌లు, వేరే వాళ్ళు మాటలు, నీతి వాక్యాలు అలాంటివి చేసేవాళ్ళందరి కంటెంట్లు బాగా సక్సెస్ అవుతున్నాయి. అలా కాకుండా మన సొంతంగా చేసిన వాళ్ళు ఇంకా బాగా తొందరగా సక్సెస్ అవుతున్నాయి. మనమే చేయడానికి చాలా వరకు ప్రయత్నించి మంచిగా వీడియోలు చేసుకుని మీరు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా వీడియోని మీరందరూ సక్సెస్ చేయండి. ఇదిగో ఈ పప్పు తాలింపుతోటి నా వీడియో అయిపోతుంది. నేను మీకు చెప్పవలసింది ఏమైనా ఉంది అంటే ఇంక నెక్స్ట్ వీడియో సాయంత్రం 10:00కి రోజు నైటు లైవ్‌లోకొస్తాను. మీరెవరైనా నాతో మాట్లాడాలనుకుంటే మీరు లైవ్‌లోకి రావచ్చు. నా వీడియోని చూసి నాకు సబ్స్క్రైబ్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ కూడాని. నా వీడియో చూసినోళ్ళకి. ఉంటానండి మరి. ఇదేనండి నా వీడియో. నా పప్పు తాలింపు కూడా అయిపోయింది ఈరోజు.